నిడుజుదం కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలను కల్పించేందుకు నగరంలో ట్రాఫిక్ మౌలిక సదుపాయాలని దశల వారీగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇందులో భాగంగా బళ్ళారి చౌరస్తాలో ఆంజనేయ స్వామి ఆలయం వెనుక 1.55 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బైపాస్ రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో హైదరాబాద్ వైపు నుంచి బస్టాండ్కు వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రానుండగా బళ్ళారి చౌరస్తాలో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే బుధవారపేట మెడికల్ కాలేజ్ వద్ద రోడ్డు విస్తరణ పూర్తి కాగా త్వరలో కిడ్స్ వరల్డ్ నుంచి కల్లూరు దర్వాజా వరకు రహదారి విస్తరణ పనులు కూడా ప్రారంభం కానున్నాయని మంత్రి వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కర్నూలు జిల్లా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్లో అందిస్తారు. మురళి, చెప్పండి పూర్తి వివరాలు. కర్నూలు నగరంలో పెరుగుతున్నటువంటి వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని మంత్రి టీజీ భరత్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఏదైతే కర్నూలు నగరంలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అధికారులతో కలిసి కర్నూలు నగరంలో ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉన్నాయి, ట్రాఫిక్ రద్దీ ఎక్కడెక్కడ ఏ విధంగా ఉందనే అంశాలను పరిశీలించి ఆ ప్రాంతంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచిస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే కర్నూలు పట్టణంలోని ప్రధాన రహదారి అయినటువంటి ప్రధాన జంక్షన్ అయినటువంటి బళ్ళారి చౌరస్తాలో ప్రత్యామ్నాయ మార్గాన్ని అయితే ఇవాళ మంత్రి టీజీ భరత్ లాంఛనంగా ప్రారంభించారు. బళ్ళారి చౌరస్తాలో ఉన్నటువంటి అత్యంత రద్దీ ప్రాంతం ఏదైతే చౌరస్తా జంక్షన్ ఉందో ఆ జంక్షన్ లో హైదరాబాద్ నుంచి కర్నూలు నగరంలోకి ప్రవేశించే వాహనాలకు ఆ ట్రాఫిక్ సిగ్నల్ లో వెయిట్ చేసేందుకు అవకాశం అంటే వెయిట్ చేసి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనేందుకు వీలు లేకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గంగా దాదాపు 1.53 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ నిర్మించి ఆ వాహనాలన్నింటినీ కూడా నేరుగా సిటీలోకి వచ్చేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఈ రోడ్ ని ఇవాళ మంత్రి టీజీ భరత్ తన జన్మదిన వేడుకల సందర్భంగా లాంఛనంగా ప్రారంభించినటువంటి పరిస్థితిలోకి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఆ జంక్షన్ లో దాదాపు హైదరాబాద్ నుంచి కర్నూలు సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే దాదాపు ఒక 5-10 నిమిషాల పాటు సిగ్నల్ లోనే వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. దీంతో వాహనదారులు ఎంతో ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొనేవారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నేరుగా ఎక్కడ కూడా వెయిట్ చేయకుండా నేరుగా సిటీలోకి ఎంటర్ అయ్యేందుకు కూడా అవకాశం కల్పించారు. ఈ రకంగానే కర్నూలు నగరంలో ఇప్పటికే అటు బుధవారపేటలోని మెడికల్ కాలేజీ ప్రాంతం, అదేవిధంగానే గాయత్రి స్టేట్ లోని జంక్షన్ ను కూడా వెడల్పు చేసి అక్కడ వాహనాల రద్దీని నియంత్రించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ రకంగానే కర్నూలు నగరంలోని ఏదైతే పాదబస్తీకి వెళ్లే మార్గంలో ఉన్నటువంటి కిస్పల్ ప్రాంతంలో కూడా ఈ రహదారి విస్తరణ పనులు చేపట్టాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు. ఈ రకంగా కర్నూలులో దశల వారీగా ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పి కూడా మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే నగరంలో ఈ ఆటోల రద్దీ ఎక్కువగా ఉంటుంది, దాంతో పాటు నగరంలో సిటీ బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చాలా మంది కోరుతున్నటువంటి నేపథ్యంలో ఆ రకంగా కూడా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశించారు. దీంతో కర్నూలును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రత్యేకంగా చొరవ చూపిస్తున్నారని చెప్పి కూడా తెలుపుతా ఉన్నారు. ఈ రకంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో చాలా వరకు రోడ్లను కూడా విస్తరణ పనులు చేపడుతుంది. ఇలా దశల వారీగా ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి త్వరితగతిన వాటిని ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి కూడా మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. నరేష్. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల్ని వేగంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియేషన్ 3.0 ప్రచార కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలో అవగాహన ర్యాలీ 1K వాక్ నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యాలయం వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి ఇరుపక్షాలు వారి న్యాయవాదులు పరస్పర అంగీకారంతో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల్ని పరిష్కరించుకోవడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవడంతో పాటు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి.
యా వర్మ, మ్యూట్లో ఉన్నారు మీరు, అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ రావట్లేదు. ఎస్ నరేష్, ఏదైతే ఇప్పుడు దేశంలో సుదీర్ఘంగా పెండింగ్ ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా సత్వరం పరిష్కారం చేసుకోవాలంటే పూర్తిగా కూడా దానికి ఒక అవగాహన కల్పించి అటు న్యాయవాదులకి కక్షిదారులకి కూడా అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో సత్వర పరిష్కారం చేసుకోవడం కోసం మధ్యవర్తిత్వం అనే మీడియేషన్ 3.1 అనే కార్యక్రమాన్ని అయితే దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగిస్తుంది. దాని భాగంలోనే పూర్తిగా గడిచిన 2 ఏళ్ల నుంచి కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో తాజాగా రాజమహేంద్రవరానికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా పూర్తిగా ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు అవగాహన ర్యాలీ కూడా నిర్వహించారు. ఏదైతే సత్వర పరిష్కారం కోసం చూస్తున్నటువంటి కక్షిదారులు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే గతంలో ఏ ఇరుపక్షాలు రాజీ పడితే కనుక ఖచ్చితంగా వాటిని లోకల్ అదాలత్ పంపి అప్పుడు రాజీ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉండేది. అయితే ఇది వెంటనే అటు కక్షిదారులు అవ్వచ్చు, అర్జీదారులు పూర్తిగా కూడా ఒకవైపు న్యాయవాదులు వచ్చి కేసును సత్వరం పరిష్కారం చేసుకోవాలని, దీనివల్ల సమయం ఆదా అవుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది, సామరస్యతంగా ఉంటుంది, అలాగే గోప్యంగా ఈ వివరాలన్నీ కూడా ఉంచుతారు. చాలా అనుకూలంగా ఉండే పద్ధతి కాబట్టి దీనిపై మంచి ఫలితాలు ప్రస్తుతం సాధిస్తున్న నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి పెండింగ్ కేసులన్నీ కూడా త్వరగా తీరైపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాయి. దానిలో గడిచిన 3 రోజుల నుంచి కూడా పూర్తిగా కూడా ఈ కేసులు అంటే వారం రోజుల పాటు ఈ నెలలో ఈ కార్యక్రమాలు కొనసాగితే పూర్తిగా కూడా ఏదైతే చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నా, లేదంటే ఇక మీదట మేము తిరగలేము, ఈ కేసులు బారిన పూర్తిగా కూడా న్యాయం అయితే జరిగే పరిస్థితి లేదు, రాజీకి వస్తే పూర్తిగా కూడా, ఎందుకంటే ఒకవైపు ఇక్కడ రాజీ పడితే కనుక మీడియేషన్ 3.1 లో హైకోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి కూడా ఉండదు పూర్తిగా కూడా. అలాగే సివిల్ కేసులకు సంబంధించి ఈ లాయర్ ఖర్చులకు సంబంధించి కేసులకు సంబంధించి ఖర్చులు కూడా పూర్తిగా వాపసు ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ పద్ధతిని అందరూ నేర్చుకోవాలి. కేసులో కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి ఇది ఒక సదావకాశం పూర్తిగా వినియోగించుకోవాలంటూ కూడా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అహ్మద్ మౌలానా అయితే వెల్లడి చేయడం జరిగింది. దానిలో భాగంగానే గడిచిన 3 రోజుల నుంచి కూడా చాలా కేసులకు సంబంధించి మధ్యవర్తిత్వం పూర్తిగా కూడా ఆ కేసుకు సంబంధించి ఇరుపక్షాల వాదన వినిపిస్తున్నటువంటి లాయర్లు కావచ్చు, ఇరుపక్షాల కక్షిదారులు కావచ్చు, పూర్తిగా దీనికి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం, వెంటనే ఏ రోజుకి ఆ రోజే సత్వర పరిష్కారం చూపించే విధంగా ప్రస్తుతం సిస్టమ్ అప్డేట్ అయ్యింది. కాబట్టి పూర్తి స్థాయిలో సత్వర పరిష్కారం చేసుకోవాలి, ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం ఇది గడిచిన 3 రోజులు కూడా సుమారు 3,000 కేసుల పరిష్కారానికి సంబంధించి పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేసులు పరిష్కారమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది మంచి రిజల్ట్ కాబట్టి ఈ కార్యక్రమాన్ని విరివిగా మళ్ళీ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని అవగాహన కల్పించడానికి ఈ రోజు వన్పేరను కూడా నిర్వహించడం జరిగింది. పూర్తిగా కూడా రాజమార్గం అంటూ కూడా ప్రస్తుతం ఈ అవగాహన కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఏదేమైనా ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి పెండింగ్లు రోజు ఎప్పటిముప్పటిగా పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అన్నింటినీ పరిష్కరించే మార్గంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా కూడా అందరూ అభినందిస్తున్నారు. నరేష్. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో మరో కీలక మైలురాయి నమోదైందని బీజేపీ రాష్ట్ర నేత జల్లి మధుసూదన్ తెలిపారు. గల్ఫ్ ప్రాంతం నుంచి నేరుగా క్రెడిట్ పొందిన తొలి విమానాశ్రయ ప్రాజెక్టుగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిలవడానికి రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త ఊపు ఇస్తుందని, విశాఖ గంగవరం పోర్టులతో అనుసంధానం ద్వారా పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలక కేంద్రంగా అవతరించనుంది అంటున్న బీజేపీ నేత జల్లి మధుసూదన్తో మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం ఫేస్ టు ఫేస్. చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవంలో కూడా ఒక నాకు 2019లో పుట్టింది మేము. నేడు ఏదైతే కూడా 2026లో మనకి గట్టింది కూడా మేమే చెప్పి కూడా ఆయన అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కూడా
ఏదైతే బీజేపీ స్టేట్ స్పోక్ పర్సన్ ఉన్నారో ఆయన కూడా మనం మాట్లాడే ఎలా చూడవచ్చు రోజు సుమారు 5,500 కోట్లకు పైగా ఇస్తూ శ్రీకాకుళంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎలా చేయాలి? అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త శకం ఏర్పడింది అంటారు. నా భూతో నా భవిష్యత్ లాగా నిన్న August 1, 2026 సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా విజయనగరం జిల్లాలో భోగాపురం మండలంలో అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నా కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే 2,703 ఎకరాలలో దగ్గర 4,777 కోట్ల రూపాయలతో ఈ ఎయిర్పోర్ట్ ని నిర్మించడం జరిగింది. దీని సామర్థ్యం 3,800 మీటర్ల రన్వే కూడా అత్యధిక శాతం ఉంటుంది. అతి భారీ విమానాలు కూడా ల్యాండింగ్ చేసే సౌకర్యం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ప్రయాణికులకి సంవత్సరానికి 60 లక్షల మందికి ఏడాదికి వెసులుబాటు ఉన్నా కూడా ప్రయాణికులకి సామర్థ్యం ఉన్నా, అలాగే 25 మెట్రిక్ టన్నుల సామర్థ్యం అంటే ఎక్స్పోర్ట్ చేయడంలో అక్కడ సముద్ర ఆహారం కానీ, అలాగే జీడిపప్పు కానీ, మామిడి కానీ, ఫార్మా కానీ, ఐటీ రంగానికి సంబంధించిన అన్ని విభాగాల్లో కూడా మనకి ఈ సామర్థ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా క్లైమేటిక్ కండిషన్స్ లో వచ్చే గతంలో జరిగింది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో, కానీ 275 కిలోమీటర్ల స్పీడ్ గాలులను కూడా తట్టుకునే టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది. ఒక రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఫెడరల్ సిస్టమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, కేంద్ర గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. కేంద్ర గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేది మనకు తెలుసు, జాతీయ పోలవరం ప్రాజెక్టు అంటే 100% నిధులు వాళ్ళే, A to Z వాళ్ళే. ఇవి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్టులు, ఇట్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఇవన్నిటిలో కూడా ప్రాథమిక ఒక పరిశ్రమ కానీ ఒక ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయాలంటే అక్కడ ఉన్న రైతులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఆ రాష్ట్రంలో కావాల్సిన అప్రూవల్స్, దానికి అనుకూలతలు, ఆ ప్రదేశాలు చేసిన ప్రతి ఒక్కరికి క్రెడిట్ దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా సంబంధించి అమరావతి దశలో ప్రభుత్వంలో ఎక్కడైతే కూడా మనం చూస్తాం రాజధాని ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి. అట్లాంటిది మొదటి దశ పనులు కూడా 2029 చేసి అది కూడా దాని మొదటి దశ పనులు కూడా ఆయనతోనే ఓపెన్ చేస్తున్నారు. ఈ నెల మీరు ఇప్పుడు ఒకేసారి 2 ప్రశ్నలు వేశారు. ఒకటి పోలవరం గురించి అడిగారు, అమరావతి గురించి కూడా అడిగారు. ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి రైతు కష్టపడి ఆయన ఏదైతే కలలు కంటారో ఆ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే ఈ రోజు అదొక జీవనాడి. ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిగా జాతీయ ప్రాజెక్ట్. అర్థమైందా? గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఎంతో మంది ప్రధానమంత్రులు ఉన్నారు, ఎన్నోసార్లు ట్రై చేశారు కానీ అది సాధ్యం కాలేదు. ఈ రోజు ఆ క్రెడిట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకే పోలవరం ప్రాజెక్ట్ దక్కుతుంది. రాష్ట్రానికి చూస్తుంటే ఇప్పుడు ఎర్ర బస్సు రాలినటువంటి ప్రాంతానికి కూడా లేదు. ఎయిర్ బస్ ముఖ్యంగా సంబంధించిన ప్రాజెక్టు కూడా ఏదైతే 2027కి సంబంధించి దాన్ని కూడా ఏదైతే మోడీ చేతుల మీదగానే ప్రారంభం అనడం కూడా శుభపరిణామం. దీనంతా కూడా చూసుకుంటే కొంతమంది నాయకులు క్రెడిట్ షోది చెప్పి కూడా వ్యాఖ్యానించి నాడు నేడు ఈ రోజు చూసుకుంటే కూడా ఆ రోజు ఈ రోజు ఏ రోజుకైనా కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ఈ క్రెడిట్ ఆయన తగ్గుతుందని చెప్పి కూడా ఇటు ఏదైతే స్టేట్ బీజేపీ స్పోక్ పర్సన్ ఢిల్లీ వస్తుంది ఆయన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. 100% కనైతే సెలవు. బీసీలకు చట్టబద్ధమైన రక్షణ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రక్రియ కేంద్ర స్థాయిలో కొనసాగుతోందని వెల్లడించారు. బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా మరింత భరోసా కల్పించడమే ఈ చట్టం లక్ష్యమని పేర్కొన్నారు. చట్టం అమలుకు అవసరమైన అనుమతులు, పరిపాలనా ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, త్వరలోనే అన్ని అనుమతులు పూర్తి చేసి బీసీ రక్షణ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తామంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మా విజయవాడ ప్రతినిధి బిందు ఫేస్ టు ఫేస్.
బీసీ రక్షణ చట్టం మీద కీలకమైన సమావేశం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈరోజు బీసీ రక్షణ చట్టం మీద సమావేశమయ్యారు. మనతో పాటు మినిస్టర్ గారు ఉన్నారు. సరే, ఈరోజు సమావేశంలో బీసీ రక్షణ చట్టం సంబంధించి ఏం కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు? బేసిక్గా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మరి మంత్రులు, బీసీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక డిస్కషన్, ఈ బిల్లు ఎలా పెట్టాలి, ఏ రకంగా ప్రపోజ్ చేయాలి, రాజ్యాంగం ఏంటి ప్రావిజన్ ఇచ్చింది, మనం ఏ రకంగా దీన్ని తీసుకువెళ్ళాలి, ఇది ఏ రకంగా భవిష్యత్ కాలంలో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎలా మనం ప్రస్తావించాలి, ఒపీనియన్ ఎలా కలెక్ట్ చేయాలి అనేది ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. సార్, అంటే ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఖచ్చితంగా బీసీ రక్షణ చట్టం అనేది వస్తుంది అని చెప్పేసి, ఇప్పటికీ రాలేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి దానికోసం ఇప్పుడు యాక్చువల్గా ఒక లీగల్ వెట్టింగ్ చేయడం జరిగింది. అడిషనల్ జనరల్ దాని మీద ఒక ప్రెస్ దాని ఒపీనియన్ తీసుకొని మనం ఎటువంటిగా ఏ రకంగా దాన్ని ప్రతిపాదించాలి, ఎలా చేయాలనే మీద ఒక డిస్కషన్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ మీటింగ్లో ఇంకా ఎడిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు యాక్ట్లో ఉంది, మనకి ఇంతవాటి వెసులుబాటు ఉందనే విషయాన్ని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా చూసారు కదా, బీసీ రక్షణ చట్టానికి సంబంధించి కీలకమైన డిస్కషన్ జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని కూడా ఎంఎస్ఎంఈ మంత్రి చెప్తూ ఉన్నారు. దీని నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆ చట్టం అమలు చేయడానికి కొంచెం అయితే టైం పడుతుందంటే కింద క్షేత్రస్థాయి నుండి చూసుకుంటే ఏ లెవెల్స్ నుండి చట్టాన్ని తీసుకురావాలనే దానిపైన కూడా ఇప్పుడు కూడా కీలకమైన సమావేశం జరిగింది. దానిని అమలు చేసే దారులు అయితే వెళ్తూ ఉంది అని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, వైకే న్యూస్, విజయవాడ. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. For them to come here, they are facing harassment, they are facing violence, they are facing torture, and I am very proud that they have the courage to speak so eloquently, so beautifully about what they are feeling. And these are exactly the type of youngsters that this country needs. There's thousands and thousands of them, and I'm extremely proud of what they have done. Final thing, the person who is responsible for this violence, the person who has had the pellet gun fire into this young lady, the person who's had the pellet gun fire into that young man I brought here, the person who has turned the police force against this young lady who's asking for their protection is Mr. Amit Shah, is the Home Minister of India. He does not have the decency to come to Parliament. He does not have the decency or the courage to comment on what has happened. And there's only two possibilities. One, he did not know that this violence was being carried out on the children, in which case he's incompetent. And two, that he ordered the shooting of the pellet gun, he ordered the violence on these children, on these youngsters, which means he is culpable. Either way, he is responsible. Thank you very much, and thank you very much for coming. All the best. Thank you. प्रोटेस्ट के बारे में जवाब देना चाहती हूं. Leave it. हो गया ना. में अभी सेट हो रहा है कि अगर इसने सरकार के खिलाफ बोल दिया, और जब ये साफ साफ रूल है कि आप थाई के ऊपर नहीं मार सकते हो और एक मेल ऑफिसर किसी लड़की को नहीं मार सकता, तो एक मेल आरएएफ ऑफिसर ने व्हाई डिड ही ट्राई टू जैब अ बेटन इनटू माय बटक्स? मेरा बस इतना सा सवाल है. और अगर इसके लिए जिसको भी उसने ऑर्डर दिया था, अगर वो आके मुझसे माफ़ी मांग ले तो मुझे भी बहुत खुशी मिल जाएगी. एंड सेकेंडली, क्योंकि मैंने बोला कि मेरा नाम मुस्कान है, मैं एडिशनली ये भी ऐड करना चाहूँगी कि सरनेम मेरी शर्मा है. और ये मैं इसीलिए बता रही हूँ क्योंकि आजकल हर कोई मान के बैठा है कि मैं मुस्लिम हूँ, और इसीलिए मुझे और ज़्यादा गालियाँ मिल रही हैं. एंड दैट डज नॉट टेल एनीथिंग अबाउट मी, बट दैट टेल. రాష్ట్రాన్ని అంతర్జాతీయ క్రీడా హబ్గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్కు మంత్రి నారా లోకేష్, ఒలింపిక్ పతక విజేత పివి సింధు సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే
ఈ స్పోర్ట్స్ సెంటర్లో 7 క్రీడా విభాగాలకు ప్రపంచ స్థాయి శిక్షణతో పాటు స్పోర్ట్స్ సైన్స్, ఫిట్నెస్, పోషకాహారం, రికవరీ వంటి అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. 25 మీటర్ల స్విమ్మింగ్ పూల్, 25 మీటర్ల షూటింగ్ రేంజ్, ప్రత్యేక బ్యాడ్మింటన్ కోర్టులతో పాటు యువ క్రీడాకారులు చదువు, క్రీడల్ని సమన్వయం చేసుకునేలా క్యాంపస్లోనే పాఠశాల కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై మరింత సమాచారం మా విశాఖపట్నం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే విచ్చేశారు. ఈ నేపథ్యంలో రానున్న భవిష్యత్తు కాలంలో మట్లో దాగున్న మాణిక్యాలని క్రీడా రూపంలో బయటికి తీసుకెళ్లని చెప్పి ఒక మంచి సంకల్పంతో అయితే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా క్రీడా రంగంలో కూడా మంచి క్రీడాకారుల్ని దేశానికి గర్వం తెచ్చే విధంగా, దేశానికి పతాకాలు అందించే దిశగా క్రీడాకారులు తయారు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనికి సంబంధించి పివి సింధు స్పోర్ట్స్ అకాడమీ ద్వారా అట్లాంటి మట్లో దాగున్న క్రీడాకారుని వెలుగు తీయడమే కాకుండా ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రణాళిక చేస్తున్నామని చెప్పి కూడా పివి సింధు అయితే విశాఖ వేదికగా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ లో ఉన్న ఈ చెనగదిలి ప్రాంతంలో దాదాపు 1500 మంది ఈ స్పోర్ట్స్ ఒకేసారి పార్టిసిపేట్ చేసే దిశగా దాదాపు 150 కోట్లు వెచ్చించేది ఈ స్పోర్ట్స్ అకాడమీ అయితే తీర్చిదిద్దబోతున్నా. దీనికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో 28 మే నాటికి ఇది ప్రజలకి అందుబాటులో తెచ్చేందుకు అయితే కృషి చేస్తామని చెప్పి కూడా ఆమె వెల్లడించారు. అయితే క్రీడల పట్ల ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో అట్లాంటి విద్యార్థులు కావచ్చు, క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ స్పోర్ట్స్ అకాడమీ కృషి చేస్తామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఓన్లీ బ్యాడ్మింటన్ ద్వారానే కాకుండా ఇతర స్పోర్ట్స్ కేటగిరీ దాదాపు 7 స్పోర్ట్స్ కేటగిరీల ద్వారా ఈ అకాడమీ పనిచేయబోతా ఉంది. అయితే ప్రపంచ స్థాయి నాణ్యత కలిగి ప్రపంచ స్థాయిలో ఏ విధంగా గుర్తింపు తెచ్చిన ఆ కోచ్లతో కావచ్చు, అటువంటి మెరుగైన వసతులన్నీ కూడా ఈ స్పోర్ట్స్ అకాడమీలో ఉండబోతున్నాయి. ఆమె పర్యటనలో అనేక దేశాలు పర్యటించినప్పుడు పివి సింధు అక్కడ ఏ విధంగా స్పోర్ట్స్ అకాడమీలు ఉంటాయి, ఏ విధంగా అక్కడ స్పోర్ట్స్ అకాడమీ పనిచేస్తాయి, ఏ విధంగా క్రీడాకారులను అత్యుత్తమ స్థానానికి తీర్చిదిద్దుతారో అట్లాంటి ప్రమాణాలు కలిగిన కోచ్ కావచ్చు, లేకపోతే అట్లాంటి వసతులన్నీ ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ అకాడమీలో ఉండబోతుంది. ఖచ్చితంగా ప్రపంచ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ అకాడమీ ప్రారంభించబోతున్నాం. ఇప్పుడు విశాఖ పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఐటీ పరంగా ఏ విధంగా విశాఖ అభివృద్ధి చెందుతుందో రాష్ట్రంలోనే విశాఖకి అనేక ఐటీ కంపెనీలు ఏ విధంగా అయితే దిగ్గజ కంపెనీలు విశాఖ వేదిక రాబోతున్నాయి. అదేవిధంగా స్పోర్ట్స్ కి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీలో ఈ అకాడమీ ప్రారంభమైన తర్వాత అనేక స్పోర్ట్స్ సంబంధించి ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ అకాడమీలు మరిన్ని కూడా విశాఖ వేదిక ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల్ని చాలా ఎంకరేజ్ చేస్తా ఉంది. ప్రథమంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కావచ్చు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కావచ్చు, క్రీడా శాఖ మంత్రి రవీంద్ర కావచ్చు, ఇట్లాంటి ప్రముఖులంతా, అదేవిధంగా శాప్ చైర్మన్ కావచ్చు, ప్రముఖులంతా కూడా ఖచ్చితంగా క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఈ అకాడమీ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు మరింత క్రీడాకారుల్ని పేద క్రీడాకారులు కావచ్చు, టాలెంట్ క్రీడాకారులు కావచ్చు, ఇట్లాంటి మంచి ఔన్నత్యం కలిగిన టాలెంట్ కలిగిన క్రీడాకారులు తీర్చిదిద్దుతున్న ఒక సంకల్పంతో అయితే ఈ పివి సింధు స్పోర్ట్స్ అకాడమీ పనిచేయబోతోంది. ఇట్లాంటి క్రీడాకారులు ఎవరు ఆసక్తిగా ఉన్నా వారిని సంపాదిస్తే వారికి మంచి ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చే దిశగా అడుగులు వేయబోతున్నాం అని చెప్పేసి కూడా పివి సింధు అయితే వెల్లడించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో, వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో, దుర్గాప్రసాద్, వైకే న్యూస్. ఇవి మెట్రో న్యూస్ విశేషాలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.